ఆల్రెడీ ఇప్పుడున్న అప్పు లోటు ఏంటి అనేది కూడా తేల్చండి. ఇప్పుడు దీంట్లో కూడా రెవెన్యూ లోటు చూపెట్టారు కదా 20%, అవును. 20,000 అదే కదా. కోట్లు ఎంతో. ద్రవ్య లోటు 80,000 కోట్లు చూపెట్టారు. ద్రవ్యం అక్కడ లోటు ఉంది నీ దగ్గర. 100 రూపాయలు అవసరమైన చోట ఇప్పుడు 2.5 లక్షలకి 80,000 కోట్లకి ఆల్రెడీ లోటు ఉంది. ఎట తీరుస్తాను ఇవి? ఇది కదా కన్ఫ్యూజన్. అవును. అంటే ఒక జిఎస్టీ మీదో లేదంటే పన్నుల మీద వచ్చే ఆదాయం భవిష్యత్తులో ఏమైనా బాధుడు ఏమన్నా మొదలు పెడతారా ఈ స్థాయిలో రెవెన్యూ ఆదాయం రావాలి అంటే? వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఇదివరకు అయితే వీళ్ళకి పన్నులు సొంతగా వేసుకునే అవకాశం ఉంది, ఇప్పుడు లేవు. జిఎస్టీ వచ్చాక వీళ్ళు జిఎస్టీ మీద సెస్ వేస్తారు, పెట్రోల్ లాంటి వాటి మీద అంతవరకే. ఇక అందులో కొత్తగా వేస్తే కనుక ఇప్పటికే 108 రూపాయలు ఉంది, వేస్తే అది 110 రూపాయలు అయిందంటే బూతులు పెడతారు జనం. అంటే రిజిస్ట్రేషన్ లో ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ వీళ్ళ చేతిలో అవి పెంచుతారు, కానీ కొనేవాడు ఉండాలి కదా. ఆల్రెడీ పెంచినట్టుగా పెంచారు, ఇప్పటికి చాలా పెంచేశారు. కొనేవాళ్ళు లేక తగ్గిస్తున్నారు ఇప్పుడు కొన్ని చోట్ల. మొన్న ఈ మధ్యన అదేదో 1000 రూపాయలు వారసత్వం, అంటే మీ నాన్నగారి నుంచి మీ అమ్మగారి నుంచి మీకు కనుక రాసుకునేట్టయితే ఇదివరకు 1% 2% ఉండేది ఆస్తి వాల్యూ మీద. దాన్ని 1000 రూపాయలని 20 లక్షలు ఎంతో దాటితే కనుక 10,000 రూపాయలు కట్టాలని పెట్టారు. ఆ సిస్టమ్ కూడా ఎత్తేసారు ఇప్పుడు, వారసత్వ రిజిస్ట్రేషన్ కూడా ఎత్తేసి మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చేసారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా వచ్చేది ఏదన్నా ఉండాలి అంటే ఆలోచన ఏం లేదు అక్కడ, ఊహాజనితం.